రంగంలోకి దిగుతున్నాం. డివిజన్లలో దాదాపు 7,000 నుంచి 10,000 మంది ఓటర్లు ఉంటారు. నాకు తెలిసి ఒక్కొక్క డివిజన్లో ఇవాళనే మనము ప్రతి డివిజన్ సంబంధించిన ఓటర్ లిస్టులు అవసరమైతే 4 నుంచి 10 ఓటర్ లిస్టులు కూడా మనం అందించడానికి సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం. వీలైతే ఈ రోజు ఆ ఓటర్ లిస్టులు అన్ని కూడా అన్ని డివిజన్లకు పంపించడం జరుగుతుంది. దయచేసి డివిజన్లలో ఒక 50 ఓటర్లకు ఒక ఇన్ఛార్జి లేదా అట్లీస్ట్ 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని మీరు నియమించుకోండి డివిజన్లలో. ఆ విధంగా నియమించుకుంటే ఒక 50 ఓటర్లు అంటే ఒక 10 ఇళ్ళు ఉంటాయి. ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ 10 ఇళ్ళకి ఈ 10 రోజులలో కనీసం 10 సార్లు పోయే అవకాశం ఉంటుంది. 10 సార్లు పోయి మీరు అందరు కనుక మన పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేయాలని మీరు అడిగితే వాళ్ళు ఆలోచించుకునే అవకాశం లేకుండా మీరు కనుక 10 సార్లు ఆ ఇళ్లకు తిరిగితే ఆ 50 మందిని కలిస్తే అందులో సగం ఓట్లైనా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు కనుక 50 ఓటర్లకు ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా పెట్టుకొని ముందుకు పోతే బాగుంటుందనే నా సూచన. ఇది మీరు కనుక అంగీకరిస్తే దయచేసి ఆ విధంగా వెళ్ళాలని చెప్పి నా మనవి. అదేవిధంగా మనకు 10 రోజులు సమయం ఉంది. ఈ 10 రోజులలో అభ్యర్థిగా ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నేను అన్ని డివిజన్లోకి రాలేను, అన్ని ఇళ్లలోకి వెళ్ళలేను, అందరినీ కలవలేను. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే రోజు ఒక కార్యక్రమం, వీలైతే మనం డోర్ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం ఒకటి ఉంటుంది, లేదా పాంప్లెట్లు వస్తే ఇంటింటికి పాంప్లెట్ పంచే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఆశామాచిగా తీసుకోకుండా ప్రచారాన్ని కొనసాగించాలనేది నేను ప్రత్యక్షంగా ఈ వేదిక ద్వారా మీకు తెలియజెప్పాలనుకున్నాను. అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి అధికార దుర్వినియోగం చేసి రకరకాల ప్రలోభాలు పెట్టి ఆ 45,000 ఓట్లను లాక్కున్నారు తప్ప ఆ 45,000 కూడా మీరు తీసుకొచ్చినట్టే అని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా మీరు అందరూ కనుక కష్టపడి పనిచేస్తే ఇక్కడ మీరు అనుకున్నట్టుగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనకు తగిన మెజార్టీ తీసుకొస్తారనే విశ్వాసం కూడా నాకు ఉంది. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.